2012 జనవరి 5వ తేదీ ఫిలిప్పీన్స్లోని జనరల్ సిటీ రోడ్లపై ఒక చీకటి రాత్రి ఒక పత్రికా విలేఖరి తన కుటుంబంతో కలిసి కారు నడుపుకుంటూ ఇంటి దారి పడుతున్నాడు. కాని అతనికి తెలియదు అది అతని జీవితంలోని చివరి రాత్రి అవుతుందని. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. క్రిస్టోఫర్కి ఒక బెదిరింపు లేఖ వచ్చింది. క్రిస్టోఫర్ గౌరిన్ తన రేడియో షోలో మైక్ ముందు కూర్చొని చేతిలో ఒక కాగితం పట్టుకుని చదువుతున్నాడు. అది బెదిరింపు లేఖ. స్టేషన్ వదిలి వెళ్లకు, నేను నిన్ను చంపేస్తాను అని పెద్దగా చదివాడు. అది సాధారణ హెచ్చరిక కాదు. గౌరిన్ తన ప్రోగ్రాంలో లైవ్గా పబ్లిక్కి వినిపించాడు. కాని అతని ధైర్యం ఆ లేఖ వెనుక దాగి ఉన్న ప్రమాదాన్ని మరింత దగ్గర చేసింది. రాత్రి 10 గంటలు దాటింది. కారు లోపల గౌరిన్, అతని భార్య లిన్, 9 ఏళ్ల కుమార్తె ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా ఒక హోండా XRM మోటార్ సైకిల్ వెనుక నుండి వేగంగా వస్తుంది. ఇద్దరు నీడ లాంటి వ్యక్తులు ఆ బైక్ పై కూర్చున్నారు. ఒక్కసారిగా బుల్లెట్లు గాలిలో మ్రోగాయి. ఆ శబ్దానికి కారులో ఉన్నవాళ్లు అదిరిపోయారు. విండో గ్లాస్ చీలిపోయింది. గౌరిన్ కారు ముందుకు స్పీడ్గా పోనిస్తున్నాడు. కానీ మరికొన్ని మీటర్ల తర్వాత వాహనం ఆగిపోయింది. గౌరిన్ తన కుటుంబాన్ని కాపాడటానికి కారు నుంచి దూకి దాడి చేసిన వారిని దారి మళ్లించే ప్రయత్నం చేశాడు. భార్య కేకలు పెట్టింది. క్రిస్టోఫర్, వెనక్కి రా అంటూ అరచింది. ఆ క్షణంలో గౌరిన్ తన ప్రాణం కోసం వేడుకున్నాడని చెబుతున్నారు. కానీ దయలేని గన్మెన్ మరో 5 నుండి 7 రౌండ్లు కాల్చారు. అంతలో ఒక బుల్లెట్ నేరుగా అతని తలకు తగిలింది. గౌరిన్ నేలపై పడిపోయాడు. భార్య స్వల్పంగా గాయపడింది. చిన్నారి అలా కన్నీళ్లు కారుస్తూ తల్లిని పట్టుకుని వణుకుతూ కూర్చుంది. రాత్రి 10 గంటలకు డాక్టర్లు అతను చనిపోయాడని ప్రకటించారు. అలా క్రిస్టోఫర్ గౌరిన్ 2012లో చంపబడిన మొదటి జర్నలిస్టు అయ్యాడు. అతని పెదవులపై ఉన్న ఆఖరి మాట కుటుంబం కోసం త్యాగం. పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంను పెట్టారు. కొద్ది రోజుల్లో గౌరిన్ భార్య లిన్ ఒకరిని గుర్తించింది. అనుమానితుడు పేరు మార్విన్ పలాబ్రికా. ఫిబ్రవరి 1, 2012 రోజున అతనిపై హత్య కేసు నమోదు చేశారు. కాని అతని స్నేహితులు, సూత్రధారులు ఎవరు? అతనికి ఎందుకు శిక్ష పడటం లేదు? ఎవరికి అర్థం కాని ప్రశ్న. 1 సంవత్సరం గడిచినా కేసు ఇంకా పరిష్కారం కాలేదు. ఇంకా కేసు కోర్టులోనే ఉంది. ఒక నిజం మాట్లాడిన జర్నలిస్టు నిజం వల్లే ప్రాణాలు కోల్పోయాడు. క్రిస్టోఫర్ గౌరిన్ హత్య జర్నలిజం ప్రపంచంలో శాశ్వత ముద్ర వేసిన సంఘటన.